రాజమండ్రి ఘటనకు సంబంధించి డాక్టర్ ప్రియాంక తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఆయన పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి సార్ ఆ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి అయితే చాలా విషమంగానే ఉంది సార్. చాలా దారుణంగా ఉంది. బతికే స్కోప్ అయితే లేదంటున్నారు సార్ డాక్టర్స్. చాలా అంటే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించి కూడా ఒక తండ్రిగా మీరు ఏం కోరుకున్నారు, ఏంటి? సార్ మా అమ్మాయికి ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు సార్. ఎవ్వరు తీర్చలేని లోటు జరిగింది. మాకు చాలా దారుణం జరిగింది. నా లైఫ్ అంతా మేము ఎంతో హోప్స్ పెట్టుకున్న అమ్మాయి, చేతికొచ్చిన అమ్మాయి ఇట్లా చనిపోవడం వల్ల, అంటే వెరీ క్రిటికల్ కండిషన్లో ఉంది. మిగిలే ఛాన్సెస్ ఏమాత్రం కనపడడం లేదు. మా పరిస్థితి చాలా ఇంతటి కడుపుకోత, ఇంత బాధ ఎవరికి రాకూడదు సార్. ఇటువంటి దుర్మార్గులని, ఇట్లా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి అటువంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ ఇంకొకరికి కూడా, ఇలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి బాధలు రాకుండా కొంచెం కఠినమైన చర్యలు తీసుకొని, డ్రింక్ చేసిన వాళ్ళని డ్రైవింగ్ చేయకుండా లాగేసుకోవడము, పోలీసులు కరెక్ట్గా స్ట్రిక్ట్గా పనిచేసి ఇలాంటి అంటే ఇటువంటి సిచ్యువేషన్లు జరగకుండా ఆపాలని నేను కోరుకుంటున్నాను సార్. എല്ലാവരും ముద్దుగా ప్రియాంకని పెంచుకున్నారు, వైద్య వృత్తిలో రాణిస్తానని భావించారు, ఆమె కోసం చాలా కలలు కన్నారు. ప్రస్తుతం ఒక విగత జీవిగా మీ ముందు కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఒక తండ్రిగా? సార్ తండ్రిగా నేను చచ్చిపోయినా సార్. కేవలం ఫ్యామిలీ కొరకు ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు జీవంతో బతుకున్న శవంలో ఉన్నాను సార్. చనిపోయిన శవమే బతికి పని చేస్తున్నాను. మానసికంగా నేను మా అమ్మాయితో పాటు నేను చచ్చినట్లే సమానం సార్. నాకు ఇక్కడ ఎందుకో ఈ లైఫ్, ఈ ఈ బ్రతుకు మీద నాకు ఒక కొత్త ఒపీనియన్ వచ్చింది. నేను లేనట్టే అనిపిస్తుంది సార్. నాకైతే చాలా శూన్యమైపోయింది నా జీవితం. అంటే ఆ రోజు ఏం జరిగింది సార్? ఆ ఘటనకు సంబంధించి కావచ్చు, అంతకుముందు అక్కడ వెళ్ళే క్రమంలో ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? పలానా దగ్గరికి వెళ్తున్నా నాన్న అని. మండే రోజు 5:20కి నేను అమ్మాయితో మాట్లాడాను సాయంత్రం. డాడీ డ్యూటీ అయిపోవచ్చింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోతే నేను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను, అంటే రూమ్ ఉంది అక్కడ, రూమ్ తీసుకున్నాము, రూమ్కి వెళ్ళిపోతానని చెప్పింది. అక్కడికి డ్యూటీ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళాలని ఇంకో డాక్టర్ ఉన్నారు, ఇద్దరు కలుసుకుని స్పైడర్ మ్యాన్ సినిమా ఉంది దానికి వెళ్దామని వెళ్ళారంట సార్. నేనైతే 5:20 నిమిషాలకు మాట్లాడినా. 9:30కి ఫోన్ వచ్చింది నాకు, మీ అమ్మాయికి ఇట్లా క్రిటికల్ కండిషన్, ఇట్లా పెద్ద యాక్సిడెంట్ అయింది, బ్లడ్ బాగా, అంటే గాయం ఎక్కువనే అయింది, పరిస్థితి బాగాలేదు, మీరు తొందరగా బయలుదేరి రమ్మని చెప్పి ఫోన్ వచ్చింది. ఇంకా ఘటనకు సంబంధించిన నిందితుని ఏమన్నా పట్టుకున్నారు అక్కడ పోలీసులు, మీకు సమాచారం ఇచ్చారు? మేము ఇక్కడ నుంచి రాత్రి బయలుదేరి వెళ్ళిపోయినాం కదా సార్. ఉదయం 6:30 అరౌండ్ 7కి అంతా వెళ్ళిపోయినాం అక్కడికి. మేము మా అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో, ఆ ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలో కరెక్ట్గా చేస్తున్నారో లేదా అదే చూసుకోవడమే సరిపోయింది సార్. తర్వాత మధ్యాహ్నంకంతా పోలీసు వాళ్ళంతా వచ్చారు హాస్పిటల్కి. వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మేము ట్రేస్ చేసాము, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ కూర్చొని మందు తాగారు. అక్కడ ప్రసాద్ మాల ఏదో ఉందంట కదా సార్, ఆ దగ్గర అక్కడ ఎవరితో గొడవ పెట్టుకున్నారో ఆ ఫుటేజీ తీసుకున్నారంట. గేట్ దగ్గర సంఘటన ఎలా జరిగిందో ఆ ఫుటేజ్ కూడా తీసుకున్నాం సార్. మేము నిందితులని ఆల్రెడీ పట్టుకొచ్చాము, కస్టడీలో పెట్టుకున్నామని చెప్పారు సార్. ఒకటి చెప్పండి, మీ కూతురు జరిగిన అన్యాయంకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎవరు జరగకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పోలీసులు మీరు ఏం డిమాండ్ చేస్తారు, ఏం కోరుతారు? పోలీసు వాళ్ళు అయితే సమయానికి కరెక్ట్గానే రియాక్ట్ అయ్యారు. వాళ్ళు డ్యూటీ బాగానే చేశారు, పట్టుకొచ్చారు కాబట్టి. కాకపోతే ఇలా జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు తాగిన వాళ్ళని మందలించి పంపిస్తే వాడు ఏం చేస్తాడు, ఇంతే కదా అనుకుంటాడు, మళ్ళీ ఇంకొకరికి పోయి తగిలించవచ్చు. అంటే వాళ్ళే కాకపోయినా ఇంకొకరికైనా భయం ఉండదు కదా సార్. ఆ భయం ఉండాలంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి. మీ కూతురు వైద్య వృత్తిలో ఉంది కాబట్టి ఆమె డెడ్ బాడీని డొనేట్ చేసే అవకాశం ఉంటుందా? అవయదానం సంబంధించిందేనా? అంటే ఇప్పుడు ఇంకా క్రిటికల్ దీంట్లో ఉన్నారు, ట్రీట్మెంట్ ఇంకా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్కోప్ లేదని అంటున్నారు. అయినా మాకు ఇంకా ఆశ తెగడం లేదు సార్. పిల్లల మీద మాకుండే మా కూతురు మీద ఉండే మా ప్రేమతోటి మేము ఆమెను లేదని ఊహించుకోవడానికే మా వల్ల కావట్లేదు సార్. ఇంకా బెటర్ ఏమన్నా ఉంటే చూడండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఫైనల్గా ఒకటి బ్రెయిన్కి సంబంధించిన ఇంకో టెస్ట్ ఉంది, అది చేసిన తర్వాత డిక్లేర్ చేస్తాము. ఆ సోడియం లెవెల్స్ కొంచెం హై ఉంది, అది ఇప్పుడు చేయడానికి కుదరదు. 160, నిన్న 180 అట్లా ఉండిందంట సార్. ఈరోజు 160 దాకా వచ్చింది. రేపు మార్నింగ్ అంతా ఇంకా తగ్గుతుంది. అప్పుడు ఆ టెస్ట్ చేస్తే బ్రెయిన్లో ఏమాత్రం ఒక 1% అనే ఏమైనా జీవం ఉందా తెలిసిపోతుంది. అప్పుడు మీకు చెప్పేస్తామన్నారు సార్. చూసుకోవచ్చు, ప్రియాంక పరిస్థితి ఇంకా డాక్టర్లు విషమంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఒక
కన్న కూతురు సంబంధించిన ప్రేమ కాబట్టి కొంత హోప్స్ ఉన్నాయి, ఎక్కడైనా బతికి వస్తుందని ఒక ఆశతో తామంతా జీవిస్తున్నామంటూ కూడా ప్రియాంక తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కొంత పరిస్థితి క్రిటికల్గా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి యాజమాన్యం కూడా ఒక బులెటిన్ విడుదల చేశారు కాబట్టి రేపు ఉదయం వరకు ఏమన్నా స్పందన ఉంటుందా లేదా ఏంటన్నది కూడా చూడాలి. కనకరాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.